సేకరించాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి 6వ తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్లు ఇచ్చాం, ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం, ఆ అప్లికేషన్ని ప్రజలకి ఇచ్చాం, అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నతామాక అధికారులతో చర్చించి దాని తర్వాత పరిపరి విధాలు ఆలోచించి ఈరోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం ఖమ్మంలో అయింది, మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రివర్యులు నల్గొండలో అవుతుంది, రేపు సీతక్క సురేఖక్క కూడా వారి వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం, ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలకు తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా. గతంలో చూశాం, ఏనాడు ఏ వ్యక్తికి స్వేచ్ఛ ఉండేది కాదు, అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ. ఈనాడు 2 రోజుల క్రితం ఏదైతే ఉన్నతాధికారుల సమావేశం, కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఉన్నతాధికారులు అందరి సమక్షంలో స్వేచ్ఛగా ఒక పక్షికి రెక్కలు వస్తే ఎంత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతుందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓపెన్ గా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచనలనే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది గడిచిన ఈ 15-16 రోజుల్లో మీ అందరికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఒకటే ఆలోచన, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియచేయాలి, మనసుంటే మార్గం ఉంటుంది, ఈ మనసు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టే ఉంటది అని నమ్మారు కాబట్టే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు కాబట్టే ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా, ఎన్ని అవాంతరాలు కలిగించినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మొన్న చూశారు అసెంబ్లీ సాక్షిగా, అదే అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి దాంట్లో ఎంత కొల్లకొట్టారో రాజకీయంగా నేను చెప్పటం కాదు, కానీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిన చరిత్ర గత ప్రభుత్వానికి. ఇక పవర్ విషయానికి వస్తే మేము 24 గంటల కరెంట్ ఇచ్చామంటారు. 24 గంటల కరెంట్ ఇచ్చే మాకు ఓటేస్తారా, 3 గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ ఓటేస్తారా అని అనేక వేదికల మీద వారు అవాక్కులు చవాక్కులు పేలినా ధరణిని తీసేస్తానన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారా, మమ్మల్ని దీవిస్తారా అని ప్రజల ముందుకు గత ప్రభుత్వము ఎన్నికల టైంలో వాళ్ళు చెలొత్తులు ఇచ్చిన ప్రజలు పూర్తి నమ్మ